సార్ ఇప్పుడు మీరు అంటున్నారు ఒక బుల్లెటో లేకపోతే ఐఫోనో ఇవేవి కాకుండా చిన్న ప్రాపర్టీ ఎక్కడో చోట కొని పెట్టుకోండి మేడం అని మన కస్టమర్స్కి చెప్తున్నారు, నాకు చెప్తున్నారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కింద కామెంట్ చేసేది ఏంటి తెలుసా? నార్మల్గా మాట్లాడు, వీడు చెప్పేది చెప్తాడ్రా, ఇప్పుడు బుల్లెట్ అంటే 2 లక్షల్లో అయిపోతుంది, ఐఫోన్ అంటే 1,50,000లో అయిపోతుంది, ఇంకొకటో అరౌండ్ 1.5 ఈ గ్యాప్లో అయిపోతుంది. కానీ ప్రాపర్టీ కొనాలంటే నవ్వేడేస్ కోట్లు పెట్టాల్సి వస్తుంది. వీడు బాగానే చెప్తాడు, ఆమె బాగానే వింటది అని కామెంట్స్ వస్తే దానికి మీ సమాధానం ఏంటి? నేను ఫుల్లీ ప్రిపేర్ అయ్యి వస్తాను ఇట్లాంటి వాటికి. ఎందుకంటే నేను ఏమంటున్నా అంటే అది రాంగ్ అనలే కదా, కొనకండి మీరు, అది తప్పు అనలే కదా, కొనండి. కానీ అవి కొనకపోయినా మళ్ళీ చెప్తున్నా పాయింట్, అది కొనకపోయినా మీరు చిన్నగా మనం ఇది ఒక మిత్తు, అందరికి భ్రమ ఉంటుంది చాలా మంది. హైదరాబాద్ ప్రాపర్టీ కొనాలంటే 100 గజాలు కొనాలంటే ₹1 కోటి ఉండాలి. ఎవరన్నారు ₹1 కోటి ఉండాలని? హైదరాబాద్ లోపల మీరు కొనగలేకపోవచ్చు. హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్లు వెళ్ళండి, ఎక్కడ నెక్స్ట్ మార్కెట్ బూమ్ అవుతుంది, ఎక్కడ నెక్స్ట్ ఎమర్జింగ్ ఏరియాస్ ఉన్నాయి, నెక్స్ట్ బిగ్ హాట్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయి అన్నది గుర్తించాలి. మనకు తెలియదంటే నాలాంటి వాళ్ళని కొన్ని పట్టుకోవాలి. ఎనీ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అనే కాదు, ఎవరినైనా సరే ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సలహాలు తీసుకుంటే మీరు నమ్మరు. ఆన్ ద కెమెరా చెప్తున్నా, ఇవాళ కూడా మీరు ఐఫోన్ కొనే రేటులో ఒక ప్రాపర్టీ కొనొచ్చు, ఇవాళ కూడా మీరు ఒక బుల్లెట్ బైక్ కొనే రేంజ్లో ఒక ప్రాపర్టీ కొనొచ్చు.